తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన తీసుకుంటున్న నిర్ణయాల గురించి కావచ్చు, ఆయన వెళ్తున్న దారి గురించి కావచ్చు, పార్టీలకు అతీతంగా ఆయనకు జై కొడుతున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవహరించిన తీరు గురించి ఇటు బీజేపీ నాయకులు సైతం మెచ్చుకోవడం జరిగింది. సాక్షాత్తు బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అయిన రాజా సింగ్, మాజీ అధ్యక్షుడైనటువంటి బండి సంజయ్, అలాగే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరపున బరిలోకి దిగబోతున్న మాధవీలత సైతం సీఎం రేవంత్ రెడ్డి గారిని మెచ్చుకుంటూ ఆయనపై వార్తల వర్షం కురిపించారు. తాజాగా ఎంఐఎం పార్టీ అధ్యక్షుడైనటువంటి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సైతం సీఎం రేవంత్ రెడ్డి గారిని మెచ్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మొండిఘటమని, పట్టుదలతో ముఖ్యమంత్రి అయ్యారని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. రాష్ట్ర ప్రజల తీర్పును తాము శిరసా వహిస్తామని, రేవంత్ రెడ్డి 5 ఏళ్లు ప్రశాంతంగా పనిచేసుకోవచ్చని, రాష్ట్ర అభివృద్ధిలో సీఎం రేవంత్ రెడ్డి గారికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. శుక్రవారం పాత బస్తీలో MGBS2 ఫలక్నామా మెట్రో రైల్ మార్గానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, మాజీ మంత్రి షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓవైసీ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు కలిసి మెలిసి జీవిస్తున్నారని, కానీ కొన్ని శక్తులు విధ్వంసానికి కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. అలాంటి శక్తులను అడ్డుకోవాలని సీఎంను ఆయన కోరారు. సీఎంను కలవగానే పాత బస్తీ అభివృద్ధికి 120 కోట్లు విడుదల చేశారని, ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. అలాగే ఉస్మానియా ఆసుపత్రికి కొత్త బిల్డింగ్ను నిర్మించాలని, చెంచల్గూడ జైలును ఓల్డ్ సిటీ నుంచి తరలించాలి అని, ఆ ప్లేస్లో KG to PG వరకు విద్యా సంస్థలు నెలకొల్పాలి అని అసదుద్దీన్ ఓవైసీ కోరారు. సీఎం రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్టు అయిన మూసీ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తామని ఆయన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, అధికారంలో వచ్చిన వెంటనే అధికారులను పిలిచి హైదరాబాద్ పరిస్థితులపై ఆరా తీశానని గుర్తు చేశారు. నేను ఎక్కడి నుంచో రాలేదు, నా ఊరు ఎక్కడో కాదు, పక్కనే ఉన్న కల్వకుర్తి దగ్గరే. మేము హైదరాబాద్ రావాలి అంటే చంద్రాయన్ గుట్ట ఓవైసీ హాస్పిటల్ నుంచే రావాలి. టర్మినాల్ చుట్టుపక్కల నుంచి చంద్రాయన్ గుట్ట, బహదూర్పుర వరకు నాకు ప్రతి గల్లీ తెలుసు. చుడీ బజార్, పత్తార్ గట్టి, కబూతర్ ఖానా ఎక్కడుందో ఇక్కడ ప్రతిదీ తెలుసు. మదీనాలో బిర్యానీ, చాయ్ ఎలా ఉంటాయే ప్రతి విషయం నాకు తెలుసు అని హైదరాబాద్తో తనకు ఉన్న అనుబంధాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు గుర్తు చేసుకున్నారు. అలాగే పాత బస్తీ నుంచి కాంగ్రెస్ పార్టీ గెలవాలి అని ప్రయత్నించినా ఫలించలేదన్నారు. ఎంఐఎం ఎంపీగా అసదుద్దీన్ ఓవైసీ లోక్సభలో ఇక్కడి ప్రజల వాయిసే కాకుండా దేశంలోని 140 కోట్ల ప్రజల గొంతుకను వినిపిస్తున్నారు అని రేవంత్ రెడ్డి గారు ప్రశంసించారు.